ఆడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్య తీసుకోవాలి. వెంటనే చర్య తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాడవాడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే చర్య తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాడవాడుతున్న శ్రీ చైతన్య బస్సులపై వెంటనే చర్య తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటవాడుతున్న శ్రీ చైతన్య బస్సులపై వెంటనే సార్ మీరు ఎవరండి? ఇన్ఛార్జా? ఎంతమంది పిల్లలు ఎక్కాలి ఈ బస్సులో? ఎంతమంది ఎక్కారు? పేరెంటండి? పేరెంటు నడుస్తుందా? ఇది కొత్త బస్సులు కాకియండి, లేదంటే మీరు ఆటోలలో రాండి, బస్సులో రాండి అని చెప్పండి. మీరు బస్సులో లేదని చెప్పండి పిల్లలకి. వాళ్ళు బస్సులు అవుతారో నడుచుకుంటూ అవుతారో వాళ్ళు వాళ్ళ బాణాలు పడతారు. వాళ్ళు ఎక్కించి చంపుతారా? రమ్మను ఫోన్ రమ్మను. ఇవాళ బస్సు మొత్తం బాగాలేదు చెప్తానా? సార్ మీరు ఎవరండి? ఇన్ఛార్జా? ఎంతమంది పిల్లలు ఎక్కాలి ఈ బస్సులో? ఎంతమంది ఎక్కారు? పేరెంటండి? పేరెంటు నడుస్తుందా? ఇది కొత్త బస్సులు కాకియండి, లేదంటే మీరు ఆటోలలో రాండి, బస్సులో రాండి అని చెప్పండి. మీరు బస్సులో లేదని చెప్పండి పిల్లలకి. వాళ్ళు బస్సులు అవుతారో నడుచుకుంటూ అవుతారో వాళ్ళు వాళ్ళ బాణాలు పడతారు. వాళ్ళు ఎక్కించి చంపుతారా? రమ్మను ఫోన్ రమ్మను. ఇవాళ బస్సు మొత్తం బాగాలేదు చెప్తానా? రావాలి. టీటీఓ కలెక్టర్ వెంటనే విద్యార్థుల ప్రాణాలతో చెలగాట వాడుతున్న శ్రీ చైతన్య బస్సులను వెంటనే విద్యార్థుల ప్రాణాలతో చెలగాట వాడుతున్న శ్రీ చైతన్య బస్సును వెంటనే వాళ్ళ పైసలు ఆడిపోతే సర్టిఫికెట్ మొత్తం మీకు అని పెట్టుకోండి. ఆడిపోతే వాళ్ళ పైసలు బెదిరిస్తారా? మీరు ఎట్లా బెదిరిస్తారంట? కదా ఎవరైనా అనుకో మీరు వాళ్ళని పాయింట్ అవుట్ చేసి వాళ్ళ కాలేజీకి వచ్చిన తర్వాత మీ సంగతి ఏం చూస్తామని చెప్పి మాట్లాడతారు. మీ దగ్గర ఉంటాయి కదా. అది ఎండింగ్ కదా. ఫుల్ ప్యాకేజీలో వస్తున్నాయని చెప్పి ఈరోజు విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళు ఆందోళన వ్యక్తం ఉంటే ఇంట్లో వెళ్తూ ముక్సికు నాపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. డిప్యూటీ కలెక్టర్ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డిటిఓ గారు కూడా స్పందించి వెంటనే ఎంఈఐ రాంబాబు గారిని పంపించేసి ఈరోజు బస్సును అనేది చెప్పడం జరిగింది. ఇప్పటి ఈ బస్సుని వెంటనే నిబంధనలు ఉల్లంఘించి యూనిఫామ్ వేసుకోకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండకుండా పాటించకుండా ఎవరు సీనియర్ లేకుండా ఫిట్నెస్ లేకుండా వెంటనే చర్య తీసుకోపై మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితులు లేని పక్షంలో ఆఫీసును ముట్టడిస్తాం, అవసరం అయితే కలెక్టర్ ఆఫీసును ముట్టుతాం, రాష్ట్ర రాజశాఖలను కూడా యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.